ఇప్పుడు పని చేద్దాం. సాధారణంగా అంటే ఎగ్జామ్లో కథలు రాస్తారు కదా మీరు ఆన్సర్ షీట్ లో, రాయరా? నేను ఎన్ని సినిమాలు రాసేవాడినో అవి నిజంగా తీస్తే పెద్ద పెద్ద సూపర్ హిట్లే, బ్లాక్ బస్టర్ హిట్లే. అప్పటికప్పుడు కొన్ని ఆలోచించేవాడిని కొత్త సినిమాలు. ఎంతమందికి రాసే అలవాటు ఉంది? మామూలు సాధారణ ఎక్కువసేపు రాసే అలవాటు. బాబాయ్ అందరు రాసే టైప్సేనా? ఓకే, ఈ టీము సెపరేట్ కాబట్టి ఈ గ్యాంగ్ నుంచి నాకు ఇద్దరు కావాలి. ఓకే, ఇద్దరంటే ఒకళ్ళే నుంచున్నారు. ఓకే, ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు కావాలి. అబ్బా, అబ్బాయిలు సేమ్ డ్రెస్ వేసుకున్నారుగా. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురికి పేపర్ ఇస్తా. మీరు ఊహించుకుని మీ ఇష్టం వచ్చిన కథ రాయండి. చాలా అతి తక్కువ టైంలో మీరు ఒక కథ అల్లితే ఎలా అల్లుతారు? అదే బాగా క్లారిటీ ఉండాలి భయ కథలో. నలుగురు రండి. సో మీ నలుగురు రాయనా? జాగ్రత్తగా ఓం పెట్టి దండం పెట్టుకోండి. రెడీ, 3, 2, 1 గో. ప్రదీప్, మీరు సెంటర్ లోకి వస్తే నేను మీకు ఒక మాట చెప్తా. వీళ్ళు పాపం దడుచుకుంటారు పిల్లలు. పర్లే, వీళ్ళు రాసేంత వరకు అక్కడ ఉండి చెప్పేది చెప్పేయండి. అంటే మీకు ఒక మాట చెప్పాలి. చెప్పాము. నేను ఎన్నో దారుణాలు తట్టుకుని వచ్చా ఇక్కడ దాకా. పర్లేదు చెప్పమ్మా. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ ఈ రోజే సరైన టైం అని తెలిసింది. ఈవిడ వార్తలు ఎక్కువ చూస్తాను, బ్రేకింగ్ న్యూస్ లో ముక్కలు వస్తుంది. ప్రదీప్, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. రాసించాలి నాన్న, అద్భుతాలు రాశారు. ఏది ఇవ్వండి అని ఒకటి నుంచో ఇది నీదే అని తెలుస్తుంది ప్రపంచానికి. నీకు తెలుగు రాయడం వచ్చా? అదే వచ్చా? చంపేసావుగా తెలుగుని. కాటమా రాయుడు. జై పవన్ కళ్యాణ్. ఇది థ్యాంక్స్ బాయ్, నువ్వు చెప్పేవా? లేకపోతే అమ్ము. ఫస్ట్ టైం మెలికిలా పెట్టాడు కళ్యాణ్కి, రెండోసారి ఎందుకైనా మంది మామూలులా పెట్టాడు, ఎందుకైనా మంది రెండింటికి ఒత్తులు పెట్టాడు. పవన్ కళ్యాణ్, బాహుబలి, కాటమరాయుడు, జై ప్రభాస్, జై ప్రభాస్, జై మహేష్మతి, మహేష్మతి చంపేసే స్పెల్లింగ్ ని. జై సమంత. ఇది కథ రాయరా అంటే ఇది రావే మరి నువ్వు కూర్చోబోయా. ఒక అబ్బాయి గోవా ట్రిప్ కి ప్లాన్ చేశాడు. ఒక అమ్మాయి కార్లా ట్రిప్ కి కూడా ట్రిప్ కి ప్లాన్ వేసింది. కేరళ ట్రిప్. ఓకే, దే బిలాంగ్స్ టు అని రాసి కొట్టేశాడు. వాళ్ళిద్దరు ఒకే విలేజ్. అమ్మో, ఒకే విలేజ్ కి చెందిన వాళ్ళ నా బంగారమే. వాళ్ళు హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఒకే ట్రైన్ ఎక్కుతారు. వాళ్ళు హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఒకే ట్రైన్ ఎక్కుతారు. పక్క సీట్లు. ఫస్ట్ ఆ అమ్మాయి తను ట్రైన్ టికెట్ ని కిటికీ నుంచి మిస్ చేసుకుంటుందా? ట్రైన్ మాత్రం టికెట్ చూసుకుంటుంది, అప్పుడు గాలికి మిస్ అవుతుంది. అది ఊహించుకోవాలా? ఓకే. అప్పుడు ఆ అబ్బాయి తిన్న ట్రైన్ టికెట్ తననా? అబ్బాయి తన ట్రైన్ టికెట్ ఆ అమ్మాయికి ఫుల్ స్టాప్. కేరళ టు గోవా 143 కిలోమీటర్స్. టైటిల్ ప్రేమ ప్రయాణం. చాలా ఉంది భయ, కూర్చో. ఆవిడకి మైకి అమ్మ. ఎక్స్ప్రెస్ రాజా అందమైన ప్రేమ కథ. అనగనక ఒక రాజు, అనగనగానా ఒక రోజు ఆ రాజు వేటకి వెళ్ళాడు. అప్పుడు ఒక విలన్ వచ్చాడు. బికాస్ మళ్ళీ ఇంగ్లీష్. అడవికి రాజు ఈ విలన్.
పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికి? విలన్ కి రాజుకి. విలన్ కి రాజుకి గొడవ అయిందమ్మా. ఓకే, ఎక్కడ? అడవిలోనా? పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవని ఆపడానికి హీరోయిన్ వచ్చినారు. తనని చూసి ఆ రాజు లవ్ లో పడిపోయాడు. అప్పుడు ఒక సాంగ్ ఫుల్ స్టాప్. ఆ తర్వాత ఆ రాజు అడవికి వచ్చేవాడు. ఆ రాజు రోజు ఆ అడవికి వచ్చేవాడు. ఎందుకంటే హీరోయిన్ కోసం. హీరోయిన్ ఏం చేస్తుంది? అడవిలో గొడవలని ఆపుతూ ఉంటుంది, అంతేగా. హీరోయిన్ మెల్లమెల్లగా లవ్ లో పడుతుంది, కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సాంగ్. సినిమా అన్నాక సాంగ్స్ వినాలి కదా. ఆ విషయ అని ఆపేసింది ఈవిడ. వెరీ గుడ్, చాలా అద్భుతమైన ఇంట్రో. ప్రదీప్ ఒక రాజు, సమంత ఒక రాణి. ఇద్దరు ఒక సముద్రం దగ్గరికి వచ్చారు. టడే! వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం అక్కడే కలుస్తారు కాదు నాన్న, కలుస్తారు, ప్రేమలో పడతారు. పెద్దలు అని అది సంతకం పెట్టావు అక్కడ. ఏంటమ్మది? పెద్దలు ఒప్పుకోరు. ఒప్పుకొచ్చిన కష్టాలు అవి. అయ్యయ్యో, ఒప్పుకోరా? ప్రదీప్ పెద్దల దారికి ఎదరిచి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పందుల పెంపకం. తర్వాత శోభనమే కదా. తర్వాత అదేదో రాసామ్మా, జింతాత జితా అంట. నీ జితా ఏంట తల్లే. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఎందుకు రాయమన్నానంటే ఈ మధ్యన సొంతంగా నేను కథలు రాస్తున్నాను. నేను రాసిన కథ ఇంకెవరికైనా ఐడియా వస్తుందేమో అన్న డౌట్ వచ్చి ముందు వీళ్ళ చేత నలుగురి చేత రాయించానమాట. వీళ్ళెవ్వరు అబ్బే అక్కడ దాకా వెళ్ళలే. అక్కడ జింతాత, ఇక్కడేమో అడవి. మనోడు రైల్వే స్టేషన్, కేరళ టు గోవా. ఈ సగం మాట్లాడుకోకనే మనోడంతా యూట్యూబే. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అభాగ్యులు నలుగురికి.